గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు మీరు చూడబోతున్నారు నా సండే వ్లాగ్ అనమాట. సంతోష్కి ఏదో పని ఉందని చెప్పి తను మార్నింగే వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రి వరకు తను రారనమాట. అందుకే ఈరోజు నేను పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటాము. ఈ డే మొత్తం నేను పిల్లలు కలిసి స్పెండ్ చేస్తాం. సండే మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ చేసిన పని ఈ వాటర్ మిలన్ జ్యూస్ చేసి బ్యూటిఫుల్ గ్లాస్ బాటిల్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఎందుకంటే సండే కాబట్టి కింద మాది డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి సాహిల్ 100 సార్లు పెప్సీ తాగుతా, అది తాగుతా, ఇది తాగుతా అంటూ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. అందుకే అలా తాకుండా ఉండడానికి ఫస్ట్ మనం జ్యూస్ చేసి పెట్టాం అనుకోండి, వాళ్ళు కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది, కొంచెం హెల్దీ తాగుతారు అని ఫీలింగ్ అనమాట. అంతే, మన ప్రయత్నం మనం చేయాలి కదా అని. దాని తర్వాత నేను నా సండే మార్నింగ్ స్పెండ్ చేశాను నా మినీ పెడిక్యూర్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తానండి. ఇప్పటి వరకు మీరు చూడకపోయింటే చూడండి. ఇది విఎల్సిసి పెడిక్యూర్. మెయిన్లీ వర్షాకాలంలో ఏమవుతుందంటే పాదాలు పగలడం, పాదాల దగ్గర స్టిక్కీగా అవ్వడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో నేను ఈ మినీ పెడిక్యూర్ అనేది వీక్ ఒకసారి చేస్తాను. దీనివల్ల మన కాళ్ళు ఎటువంటి పగుళ్ళు లేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. అండ్ మన రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. బెడ్షీట్లు చేంజ్ చేయడం, సండే మీల్ ప్లానింగ్ చేయడం. ఆల్మోస్ట్ సండే అంటే అందరికీ సెలవు, బట్ మమ్మీలు మాత్రం డబుల్ వర్క్. ఏమంటారు మీరు? ఇలాగ రౌడీ పిల్లలు ఉంటే ఇంకా 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 ఎక్కువ వర్క్ అనమాట. సాహిల్ లేనప్పుడు కుషాల్ కొంచెం బాగానే ఉంటాడు, కానీ సాహిల్ ఉన్నప్పుడు కుషాల్ సూపర్ హైపర్ అయిపోతూ ఉంటాడనమాట. సో వాడిని మేనేజ్ చేస్తూ చేయాలంటే ఈరోజు నాకు డబల్ ఎనర్జీ కావాలి లిటరల్లీ. అండ్ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తాను. అండ్ నేను మీతో ఒక సూపర్ రెసిపీ షేర్ చేసుకుంటానండి. ఇలాంటి రెసిపీ ఒకటి ఉంటుందని మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండదు. దీని పేరు ఏంటంటే చిట్టికారెల పులుసు అంటారు, లేదంటే పునుకులు బెసార్ అంటారు అనమాట. అంటే కరెక్ట్గా మీరేమంటారో నాకు తెలీదు, బట్ ఇది ఏంటంటే ఫస్ట్ మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్ల ఆవాలు, కొద్దిగా నువ్వులు, వీటన్నిటిని కలిపి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆవాలు పేస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పేస్ట్ చేసి కొంచెం వాటర్ వేసి మరి పేస్ట్ చేసుకుని మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేస్తే ఏంటి అంటే మీకు ఒక థిక్నెస్ వస్తుంది ఈ రెసిపీలో. ఇది శ్రీకాకుళం సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లేదా ఒరిస్సా టచ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి తెలుసా లేదా అన్నది నాకు తెలియదండి. తర్వాత నేను మెత్తగా ఈ పేస్ట్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. కొద్దిగా గ్రైండ్ అవ్వడానికి టైం తీసుకుంటుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మంచిగా పేస్ట్లా అయిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోని కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీంట్లో కొన్ని అంటే ఒక 4-5 మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకుందాం. అంటే కొంచెం ఆవాలు యాడ్ చేసుకుందాం, జస్ట్ ఆయిల్ వేడెక్కిందా లేదా అని తెలుసుకోవడానికి అంతే. తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాలి కొన్ని వెజిటేబుల్స్ అండి, లైక్ బెండకాయ, ఎండు వంకాయ, లేదా ఆనపకాయ, ఇలాంటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఏవి ఉంటే అవి. మా ఇంట్లోని ప్రస్తుతానికైతే బెండకాయలు, వంకాయలు ఉన్నాయి. ఈ రెండింటిని మాత్రమే నేను యాడ్ చేశాను అనమాట. ఇవి కొద్దిసేపు ఆయిల్లో సాట్ చేసుకోవాలన్నమాట. కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్ బాగా కోట్ అయ్యి కొద్దిగా వంకాయ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో అవుతుంది చూడండి, సైడ్ బార్డర్స్ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. అలాగే ఇది చాలాసేపు వీటిలో కుక్ అవుతుంది కాబట్టి ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చూసారా వంకాయ కొంచెం కొంచెం బ్రౌన్గా అవుతుంది అక్కడ, అలాగనమాట. దాని తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయాలి. పేస్ట్ మరిగ్గా థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసేయండి. ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే ఇందులో మనం వేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ పచ్చివి యాడ్ చేసాం కదా, అందుకే ఈ పేస్ట్ అనేది ఫుల్గా ఫ్రై అవ్వాలన్నమాట. దీంట్లో జింజర్ వేయాల్సిన అవసరం లేదు, ఇది ఓన్లీ గార్లిక్ పేస్టే అవుతుంది. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి కనీసం 5 to 7 minutes పడుతుంది. అండ్ ఈ స్టేజ్కి వచ్చేయాలన్నమాట. మీకు ప్యాన్కి అది వదిలేస్తున్నట్టు అవుతుంది. అండ్ దీంట్లోంచి మస్టర్డ్ది ఒక మంచి స్మెల్ వస్తుంది. అండ్ నేను మీకు చెప్తున్నాను, మస్టర్డ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఆవాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రెసిపీ నచ్చుతుందండి, అందరికీ అయితే నచ్చకపోవచ్చు. తర్వాత దీంట్లో బోల్డ్ అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటో పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒరుగులు అంటాం తెలుసా, అంటే మామిడికాయని ఉప్పు నీటిలో నానబెట్టి కొన్ని రోజుల పాటు ఎండబెడతారు, అవి ఉంటే 1-2 వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం.
అండ్ నౌ ద ట్రిక్ బిగిన్స్. ఇదేంటి అంటే మినపప్పు ముద్ద ఉంటుంది కదా, మనం గారెలు చేయడానికి యూస్ చేసే మినపప్పు ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రెండు గరిటెలు తీసుకోండి. దీంట్లోని జస్ట్ మనం ఉప్పు యాడ్ చేయాలంతే, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీది బ్యాటర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటే దాన్ని కూడా మీరు స్కిప్ చేయొచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి చిన్న చిన్న గారెల్లాగా ఈ బెసార్లోని మనం వేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడైతే ఇలా బాయిలింగ్ స్టేజ్లోనే, ఇది ఎట్టి పరిస్థితుల్లో స్లోలో చేయకూడదండి, ఫ్లేమ్ ఫుల్గా హై పెట్టండి. ఇలా బాయిలింగ్ స్టేజ్లోని చిన్న చిన్న గారెల్లాగా ఇందులో యాడ్ చేసుకోవాలంట. మనం పునుకులు యాడ్ చేసుకుంటాం కదా, అలాగే చిన్న చిన్న వేసుకొని వాటిని కదపొద్దు. ఆ వేడికి ఇవి కుక్ అయిపోయి చిన్న చిన్న గారెల్లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు గరిటె పెట్టామంటే అవి చెదిరిపోతాయి. గరిటె పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుని అది మరుగుతున్నప్పుడు ఈ చిన్న చిన్న గారెలని వేసుకోవాలన్నమాట. ఎప్పుడు మనం డీప్ ఫ్రైలోనే ఫ్రై చేసుకోవచ్చు అనుకుంటాము, ఇలాగా పులుసుల్లో కూడా ఇవి చేసుకోవచ్చు. ఇవే కాకుండా మా ఇంట్లో అట్లు పులుసు చేస్తాము, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అది స్వీట్. మీరు ఇలాంటి యూనిక్ రెసిపీస్కి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత వుడెన్ స్పాచులతో మెల్లిగా కలపండి. నేను ఇంకా ఇక్కడ వీడియో స్పీడ్గా ఉంది కాబట్టి స్పీడ్గా కలిపినట్టుంది. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేయండి. ఒక 6 to 7 minutes పాటు ఇది కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో. తర్వాత మీరు కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూస్తే ఈ చిన్న చిన్న పునుకులు ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మీకు ఒకటి చేసి చూపిస్తాను చూడండి, మీరు స్పూన్తో తీస్తే తినచ్చు అలాగా. ఎంత బాగుంటుందో ఈ రెసిపీ. ఇది ఎక్కువ థిక్ అయిపోయింది అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ పల్చగా అయిపోయిందంటే హై ఫ్లేమ్లో పెట్టి మరి కొంచెం సేపు కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు యాడ్ చేశాను. తర్వాత మన బెండకాయలు వంకాయలు ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి. సో ఇది నా యూనిక్ రెసిపీ. ఇలాంటి ఒక రెసిపీ ఉందని మీకు తెలుసా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీంతోపాటు పక్కన చికెన్ ఫ్రై అవుతుంది, అది ఇది కలిసి మేము యమ్మీ లంచ్ చేస్తాము. మీ లంచ్ ఏంటి, సండే మీరేంటి ప్రిపేర్ చేశారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరందరూ? ఈరోజు సండే కదా, మీరు లంచ్ ఏం ప్రిపేర్ చేశారు? ఈ మంత్ అంతా చాలామంది నాన్ వెజిటేరియన్ తినరంట. మీరు ఎంతమంది తింటున్నారో ఎంతమంది తినట్లేదు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి ఒక రెసిపీ ఉంటుందని, ఇలాంటి కర్రీ ఒకటి చేస్తారని మీకు తెలుసా? మేమైతే చాలా ఇష్టంగా తింటామండి ఇది. అండ్ సాహిల్ ఆడడానికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, కుషాలేమో పడుకున్నాడు. నార్మల్ డేస్ నుంచి సాటర్డే సండే ఈ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది నాకైతే. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కుషాల్ పడుకుని పోతాడు, సాహిల్ వాడు వర్క్ చేసుకుంటాడు, ఆడడానికి వెళ్తాడు, అన్నీ అవుతాయి. బట్ వాళ్ళ అన్న ఉన్నప్పుడు కుషాల్ చాలా హైపర్ అయిపోతాడు, ఇంకా అస్సలు పడుకోవడానికి ఇష్టపడ్డు. సో వీళ్ళిద్దరిని చూడడానికి నాకు డబుల్ ఎనర్జీ కావాలి తెలుసా. అండ్ ఇది అంతా జరుగుతున్నప్పుడు నాకు రిసీవ్ అయింది కేర్బేర్ బాక్స్. ఈ కేర్బేర్ బాక్స్ ఒకసారి సాహిల్ చూశాడంటే ఇందులో కనీసం కొన్నైనా తీసి వాళ్ళిద్దరు తినేస్తారు. అందుకే సాహిల్ ఆడడం నుంచి రాకముందే నేను దీన్ని వీడియో తీసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ కేర్బేర్ బాక్స్ గురించి నేను కొంచెం మీకు చెప్తానండి. కేర్బేర్ బాక్స్ అన్నది పీరియడ్ ప్యాంపరింగ్ బాక్స్ అనమాట. వీళ్ళ థాట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. లైక్ మన బుర్రలో ఉండిపోతుంది, పీరియడ్స్ అంటే మంచిది కాదు, అది ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్, అది ఒక భరించలేని విషయం, అమ్మాయిలంటే ఇలాగే. ఆ నుంచి ఆ టాబూ నుంచి బయటకు వచ్చి పీరియడ్స్ అంటే ప్యాంపర్ చేసుకోవచ్చు, పీరియడ్స్ అంటే రిలాక్స్ అవ్వచ్చు అన్న థాట్తోనే స్టార్ట్ అయింది ఈ కేర్బేర్ బాక్స్ అన్నది. నాకు ఈ థాట్ అన్నిటికన్నా నచ్చింది అనమాట. అండ్ ఈ కేర్బేర్ బాక్స్ 2 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఫస్ట్ ఇది వచ్చేసి 399, సెకండ్ వచ్చేసి 499. నార్మల్ ఫ్లో ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు 399 తీసుకోవచ్చు. కొంతమంది డిఫరెంట్గా ఉంటారు కాబట్టి హైవీ ఫ్లో ఉన్న వాళ్ళు 499 తీసుకోవచ్చు అనమాట. మన సబ్స్క్రైబర్ కోసం స్పెషల్లీ మీ అందరి కోసం 10% ఆఫ్ కూడా ఉంది. ఓపెన్ కోడ్ అనేది నేను స్క్రీన్ మీద రాస్తాను, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లింక్స్ అన్ని మొత్తం అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. తర్వాత ఈ మంత్ స్పెషల్ ఏంటో తెలుసా?
ఈ మంత్ ఈ కేర్ బేర్ బాక్స్ అనేది మన సిసిడి ఓనర్కి వీళ్ళు డెడికేట్ చేస్తున్నారు. తర్వాత కేర్ బేర్ బాక్స్ని మనం పర్సనల్గా పర్సనలైజ్ చేసుకోవచ్చు. అంటే మనలో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, చాలామంది ఎగిటేరియన్స్ ఉంటారు, చాలామందికి స్పైసీ ఫుడ్ ఇష్టం, చాలామందికి స్వీట్ ఫుడ్ ఇష్టం. సో మీకు ఎలాంటి క్రేవింగ్స్ వస్తాయి, మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు, కొంతమంది ఓన్లీ హెల్దీవే తినాలనుకుంటారు. సో మీకు తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మీ కేర్ బేర్ బాక్స్ని. ఇజంట్ ఇట్ ఏ గ్రేట్ థింగ్? నేను కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి. మీకు అక్కడ ఒక ఫామ్ వస్తుంది అనమాట. మీకు ఎలాంటి స్వీట్స్ ఇష్టం, ఎలాంటివి తినడానికి మీకు క్రేవింగ్స్ అవుతాయి, ఆ ఫామ్ ఫిల్ చేయండి. తర్వాత మీకు ఎలాంటి ప్యాడ్స్ కావాలి, నైట్ ఎక్కువ కావాలా, డే ఎక్కువ కావాలా, ఆల్మోస్ట్ అన్ని వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు జస్ట్ టక్ 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 వాటికి ఆన్సర్ చేసేయండి. అండ్ పర్సనలైజ్డ్ బాక్స్ అనేది మీకు రీచ్ అయిపోద్ది. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు 1 by 1 నుంచి ఇంకెందుకు కలిసి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఏదో క్రిస్మస్ లాగా, ఏదో బర్త్డే లాగా, ఏదో సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. చలో చూద్దాం. ఈ కేర్ బేర్ బాక్స్ అనేది ఇలాగా ప్యాకేజ్ వస్తుందండి. చాలా చాలా నీట్గా ప్యాకేజ్ వస్తుంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే మంచిగా కలర్ఫుల్ సామాన్లతోనే మనకి చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా అన్బాక్స్ ద జాయ్ అని ఎలాగైతే వాళ్ళు రాశారో సేమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక జాయ్ వాళ్ళ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. ఈ బాక్స్ని మీరు రీయూజ్ కూడా చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఒక ప్యాంప్లెట్ ఉంటుందండి, దాని మీద నీట్గా రాసి ఉంటుంది అనమాట. అసలు ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్యాక్స్ ఉన్నాయి అన్నీ రాసి ఉంటుంది డీటెయిల్గా. అండ్ ఫస్ట్ నా ఐ వెళ్ళింది ఈ కాఫే కాఫీ డేది సోయా చిప్స్ మీద. సోయా చిప్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ హోల్ బాక్స్ డెడికేటెడ్ టు సిసిడి కాబట్టి ఇందులో మోస్ట్లీ ఉన్న చాక్లెట్స్ ఇవన్నీ సిసిడికి సంబంధించినవే ఈసారి పంపించారనమాట. ఈ డార్క్ చాక్లెట్ అన్నది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ డార్క్ చాక్లెట్ కొంచెం తిన్నామంటే మన మూడ్ని అది చాలా బాగా లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మీకు డిప్రెషన్లా అనిపిస్తే మీరు డార్క్ చాక్లెట్ తినొచ్చు. ఇవి వచ్చేసి ప్యాంటీ లైనర్స్ అండి. 499 ప్యాకెట్స్లోని స్పెషల్గా ప్యాంటీ లైనర్స్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. 2 చిన్న ప్యాంటీ లైనర్స్ ఉన్నాయి. అండ్ బంచ్ ఆఫ్ చాక్లెట్స్. కేర్ బేర్ బాక్స్ అంటేనే చాక్లెట్స్, కుకీస్ కదా. సో రకరకాలు. ఇది వచ్చేసి ఒక మంచి యమ్మీ కుకీ అండి. ఇది వచ్చేసి కాఫీ అనమాట. ఈ కాఫీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బంచ్ ఆఫ్ గ్రీన్ టీస్, హైబిస్కస్ టీ. మనకి పుల్ల తినాలని క్రేవింగ్స్ ఉంటే అది చింతపండు వల్ల చాక్లెట్ ఒకటి ఉంటుంది కదా, అదొకటి. లైక్ తర్వాత కొన్ని నట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్, తర్వాత ఖర్జూరం, హార్లిక్స్, ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. అండ్ బంచ్ ఆఫ్ ప్యాడ్స్ అనమాట. ఇది డేకి సంబంధించినట్టుగా అనమాట. Day 1, Day 2, Day 3, Day 4, Day 5. 499 ప్యాక్లో టోటల్గా 5 days కోసం వస్తుంది. సో 5 days మీరు ఏ డేకి ఆ ప్యాక్ ఓపెన్ చేసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీని మీద చిన్న చిన్న గేమ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. దీంతో పాటుగా ప్రతి ప్యాడ్తోని వీళ్ళు ఒక శానిటైజర్ కూడా పంపిస్తారు. ఇట్స్ వెరీ థాట్ఫుల్ అనమాట. దాంతోపాటుగా టాయిలెట్ సీట్ కవర్స్ కూడా ఉంటాయండి. ఇవి మనకి యూరినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇవి జస్ట్ మీ టాయిలెట్ సీట్ మీద పెట్టుకుని జస్ట్ డిస్పోజ్ చేసేయచ్చు అనమాట. సో వెరీ థాట్ఫుల్. ఓవరాల్లీ నాకైతే కేర్ బేర్ బాక్స్ చాలా నచ్చిందండి. వీటి అన్నిటిది లింక్స్ లైక్ వెబ్సైట్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ నాకు ఇన్ని సామాన్లు దొరికాయి అనమాట. ఇంత కష్టపడి నేను వీడియో తీశాను కాబట్టి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయబోతున్నాను ఈ సోయా చిప్స్ ఫ్రమ్ సిసిడి అండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చట్పటా ఉంటుంది. దీంట్లో మీరు సాల్సా చేసుకుని గిన్నెల లాంటి సోయా చిప్స్లో వేసుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుంది అనమాట. హోప్ మీ అందరికీ నా ఈ చిన్న సండే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.